విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. దీపక్, ఆవేశంలో మీరు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు. నేనే పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. తప్పు చేసినందుకు నన్ను తిట్టండి, కొట్టండి, ఏ శిక్ష అయినా వేయండి, కానీ ఇలా అసహించుకొని మాత్రం వెళ్ళిపోకండి. భార్గవి, వెళ్ళవతలకి. నీ నీడ కూడా భరించలేను. గెట్ లాస్ట్. దీపక్, ఒక్కసారి నా పరిస్థితుల్లోకి వెళ్ళి ఆలోచించండి. నేనే తప్పు చేయలేదని అర్థం అవుతుంది. ఫార్ములా విషయంలో నేను కావాలనే మోసం చేశానని, కోట్ల రూపాయలు నష్టపోవడానికి నేనే కారణమని రోజీ నన్ను అప్పుడే దూరం చేసేసింది. ఇప్పుడు మీరు కూడా కాదంటే మా బతుకులు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించండి. భార్గవి, నన్ను వెళ్ళదీస్తావా లేదా? హలో బాస్, ఏంటి సెటపా? ఎవర్రా మీరు? మీకు ఇక్కడేం పని? వెళ్ళండి. నీకు ఇక్కడేం పను, మాకు అదే పని. ఎక్కడ పట్టావు బాసు? గుంట గజ్జల గుర్రంలా ఉంది. ఏం కూసారా? ఎందుకు బాసు అంత హీట్ ఎక్కిపోతున్నా? ఇంతకీ గొడవ ఏంటి? బేరం కుదరలేదా? అయినా సూపర్ ఫిగర్ బాసు, ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఏంట్రా నోటుకొచ్చేటల్లా వాగుతున్నారు? ముందుకొచ్చి పోండి, వెళ్ళండి. ఈ మ్యాటర్ ఏదో సెటిల్ అయిపోతే మేము వెళ్తాం కానీ, కాకపోతే చిన్న అడ్జస్ట్మెంట్. నీకు బేరం కుదరకపోతే చెప్పు, మేము సెటిల్ చేస్తాం. మరొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంటి నువ్వు చేసేది? ఇదేమన్నా నీ బాబుగాడి జాగీరా మమ్మల్ని పొమ్మంటానికి? ఇది పబ్లిక్ ప్లేసు. నువ్వైనా ఉండొచ్చు, మేమైనా ఉండొచ్చు. పెద్ద పోటుగాళ్ళ మీదకి వస్తున్నావు. ఏం చేస్తావు? చేయి చూద్దాం. తేడా వస్తే షేపులు మారిపోతాయి. మేము ఇక్కడే ఉంటాం, హ్యాపీగా తాగుతాం. దాన్ని కూడా మాకు వదిలేస్తే ఫుల్ హ్యాపీస్. ఏం కూసావురా? అయ్యో, ఏంట్రా? పడితే idiots. దీపక్ ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి. ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ముందుకొచ్చి పోతావా పోవా? దీపక్, నేను ఇంత చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు కదా. నేను చచ్చైనా మిమ్మల్ని సాధిస్తాను. యౌలు చేసిన కర్మాలనుభవించక యౌలుకైనా తప్పదన్నా. నాభం వచ్చినా నట్టం వచ్చినా ఏడవద్దురా. ఉదయాన్నే ఆ దిక్కుమాలిన పాటలేమిటి? డింకులో నట్టాలు వచ్చాయని మిమ్మల్ని చూసి పాడుతున్నాను అనుకుంటున్నారేటి? మీకేటి? అందులో నట్టం వస్తే ఇంకో దాంట్లో లాగేస్తారు. నా కర్మకు నాను పాడుకుంటున్నాను. హాయిగా తిని కూర్చుంటున్నావు కదా, అంత కష్టమే వచ్చింది? మీకు అట్టాగే ఉంటుందిలేండి. సీత కట్టాలి సీతవి, పన్ను మడిసి కట్టాలి పన్ను మడిసివి. అవి మీకెట్ట తెలుస్తాయి? ఆదివారం లేదు, సోమవారం లేదు, పండగ లేదు, పబ్బ లేదు. ఒప్పుడు చూసిన పనే పని. తీగిపోతే గడేరాలని అయిపోతాయి కానీ మన బతుకలా కాదే. తిరుగుతూనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి, శివుడు తింటూనే ఉండాలి. ఏ పని చేయకుండా కూర్చుంటే డబ్బెలా వస్తుంది? అది సరే, వినోద్ ఎక్కడికెళ్ళాడు? నాకు తెలదు. ఎక్కడికి వెళ్తున్నాడో నీకేం చెప్పలేదా? మీకు చెప్పనోళ్ళు నాకు చెప్తారేటండి, చిత్రం కాకపోతే. అంటే రాత్రి వినోద్ రాలేదా? రాలేదు. మరి నువ్వేం చేస్తున్నావు? పీకల దాకా తిని పడుకున్నావా? ఆ విషయం నాకు చెప్పొద్దు.
రేతి 2 గంటల దాకా ఆ బాబు వస్తాడని వండం టేబుల్ మీద పెట్టి నిద్రపోకుండా సూతూ కూకుడున్నాను రాలేదు. మీకు చెప్దామని వస్తే మీరు మంచి నిద్రలో గుర్రెట్టి నిద్ర అవుతున్నారు. మీరే ఏదన్నా పని మీద ఊరు పంపించుంటారు అనుకున్నాను. అల్లదు వచ్చేసినారు. వినోద్ ఇలారా. రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? అది అది వినోద్ ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు గ్రాని, పక్క ఊళ్ళో మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వెళ్ళాను. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? చెప్పేంత టైం లేదు. నేను కంగారు పడతానని తెలుసు కదా, కనీసం ఫోన్ అన్నా చేసి చెప్పొచ్చుగా. అంత టైం లేదని చెప్తున్నాను కదా. ఏమిటి ఈ మధ్య కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? ఆ లక్ష్మీదేవి ఎక్కడన్నా కలిసి మళ్ళీ ఏమైనా నూరు పోసిందా? నేను బాగా అలసిపోయి ఉన్నాను, నన్ను విసిగించుకో. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డలు కాదని ఊరికి అన్నేదు. ఆ బాబు మంచోడు కాబట్టి ఎన్నాళ్ళు మీ మాట విన్నాడు. ఇంకేటంటాడు? అమ్మా సంజయ్ది ఏదో పనుందని ఉదయాన్నే బయటికి వెళ్ళిపోయింది. ఏమిటి క్షణం తీరిక లేకుండా పనిచేస్తోంది? ఆదివారాలు కూడా ఇంట్లో ఉండడం లేదు. వర్క్ హాలిక్ అయిపోయినట్టుంది. 1-2 మొత్తం 3 ఉద్యోగాలు చేస్తోంది. ఒక పక్క గేస్ అండ్ గర్ల్స్ ట్రస్ట్, మరో పక్క కాంట్రాక్ట్ వర్క్స్. ఇంకా తీరిక ఎక్కడ ఉంటుంది? ఏదో ఆ బిజినెస్ లో ఉండబట్టి జరిగినవన్నీ కొంతవరకైనా మర్చిపోగలుగుతోంది. అది నిజమే అనుకో, అయినా మరీ ఇంత పని రాక్షసులా తయారవ్వాలా? అలా తయారైంది కాబట్టే ఈ వయసులో నేషనల్ లెవెల్ అవార్డు కొట్టేసింది. అమ్మమ్మ ది గ్రేట్ లక్ష్మీదేవి గారి పేరు కూడా నిలబెట్టింది. అది కూడా చెప్పు. అవునమ్మా, మావయ్య గారు ఈ మధ్య కనపడడం లేదేంటి? ఆయన కూడా ఫుల్ బిజీ అయిపోయారు. కంపెనీ వాళ్ళేదో పని మీద రమ్మని పిలిచారట. ఢిల్లీ వెళ్లారు. ఎప్పుడు వస్తారు? అంత తొందరగా రారనుకుంటాను. అవసరమైతే అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఎవరు బాబు? భార్గవి అమ్మగారు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? భార్గవి రాత్రి నుంచి కనిపించటం లేదు బాబు. కనిపించడం లేదా? అవును బాబు, ఇక్కడికి ఏమైనా వచ్చిందేమోనని అడగడానికి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వస్తుంది? భార్గవికి నాకు ఏ సంబంధం లేదు, ఉద్యోగంలో కూడా లేదు. అంచేత ఇక్కడికి రాలేదు, రాదు. నిజమే బాబు, దేవుడు లాంటి మిమ్మల్ని మోసం చేసింది. ఆపదలో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకొని అన్నం పెట్టారు. అవన్నీ మర్చిపోయి మీకు మీ కుటుంబానికి చాలా అన్యాయం చేసింది. ఇంకా ఏ ముఖం పెట్టుకొని వస్తుంది? ఆ కృతజ్ఞత ఉంటే అలాంటి తప్పుడు పనులు చేసేది కాదు. అయినా అవన్నీ ఇప్పుడు అనవసరం. దీపక్, నువ్వు ఊరుకో అమ్మా. మీ విషయంలో తప్పు చేసిందని రాత్రి బాగా తిట్టాను బాబు. అందుకని ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమోనని భయంగా ఉంది. ఇక్కడికి రావటానికి మొహం చెల్లలేదు. కానీ ఎంతైనా కన్న కూతురు కదా బాబు, వెతుక్కుంటూ రాకుండా ఉండలేకపోయాను. వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. ఏమి అనుకోకండి బాబు, వస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో. దీపక్, నిన్న నువ్వు అన్న మాటలకి భార్గవి బాగా హర్ట్ అయిందా? హత్య ఏదైతే అలాంటి పనులు చేయదమ్మా. అయినా ఆ విషయం మనకు అనవసరం. ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. చిచి, ఏ మనుషులో ఏమిటో, డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద ఉండదు. ఎవరి గురించి గ్రాని? ఇంకెవరు? ఆ భార్గవి. ఏం చేసింది? అది చేసిన తెలివి తక్కువ పని వల్ల సాఫ్ట్ డ్రింక్ లో కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఒక ప్రోడక్ట్ విషయంలో నేను లాస్ అవడం ఇదే ఫస్ట్ టైం. ఇలా అడ్డదారుల్లో వెళ్ళి ఎన్నాళ్ళు సక్సెస్ అవుతాం గ్రాని? ఏమిటి నువ్వు అంటున్నది? అవును గ్రాని, ఎదుటి వాళ్ళని మోసం చేయడం, లంచాలిచ్చి టెండర్లు పెట్టేయడం, ఇదేగా మన బిజినెస్ ప్రిన్సిపల్. సొంత తెలివితేటలతో కాన్ఫిడెంట్గా ఏ పని చెయ్యం. ఇన్నాళ్ళు ఏదో టైం బాండ్ నడిచిపోయింది కానీ ప్రతిసారి ఇలా చేయడం చాలా కష్టం. వినోద్, ఏంటి నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఆ ఫార్ములా ఏదో మనమే తయారు చేయించవచ్చుగా.
దొంగతనంగా సంపాదించడం ఎందుకు? పోనీ తర్వాతనే టెస్ట్ చేయించావా? అదీ లేదు. వాళ్ళకన్నా ముందు మనం డ్రింక్ రిలీజ్ చేయాలి. అది తప్ప మరో ఆలోచన లేదు. అది తాగి జనం చచ్చినా పర్వాలేదు. అయినా ఎవరెలా పోతే మనకేంటి? ఎలాగైనా లక్ష్మీదేవిని దెబ్బ కొట్టాలి, కోట్ల రూపాయలు సంపాదించాలి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండబట్టే ఇలా అయ్యింది. మనకు మనంగా చూసుకుంటే ఇంత నష్టం రాదుగా. అదేం లేదు వినోద్, ఇదంతా లక్ష్మీదేవి. వద్దు గ్రాని, వద్దు. ఆ మాట మాత్రం అనొద్దు. వాళ్ళు ఏమైనా ఫార్ములాను దొంగతనం చేయమన్నారా? కోట్ల రూపాయలు నష్టం తెచ్చుకోమన్నారా? ఆ భార్గవి పెద్ద చీట్. దాన్ని నమ్ముకున్నాం, ఫలితం అనుభవిస్తున్నాం. ఒకరిని ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, అందరినీ అన్నిసార్లు మోసం చేయలేం. ఇప్పటికైనా ఈ దొంగదారులు మానేసి మన తెలివితేటల మీద మనం ఆధారపడితే బాగుంటుంది. లేదంటే మన కంపెనీ అడ్రస్ లేకుండా పోతుంది. అంటే తప్పంత నాదనంటావా? అందులో ఇంకా అనుమానమా? చివరికి నువ్వు కూడా నన్నే అంటున్నావా? నేనే కాదు, బుద్ధున్నవాడు ఎవడైనా నిన్నే అంటాడు. నమస్కారం అండి. ఎవరు మీరు? నేను భార్గవి తల్లినమ్మా. ఏ భార్గవి? అదేనమ్మా, తనకు మీరేదో పనాప చెప్పారు కదా, ఆ భార్గవి. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? భార్గవి కనిపించటం లేదమ్మా. ఏంటి, భార్గవి కనిపించడం లేదా? అవునమ్మా. కనిపించకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? భార్గవి మీకు తెలుసు కదా, ఇక్కడికి వచ్చిందేమోనని అడుగుదామని వచ్చాం. ఇక్కడికి ఎందుకు వస్తుంది? భార్గవికి నాకు ఏంటి సంబంధం? మీరొకసారి మా అక్క కోసం మా ఇంటికి వచ్చారు కదండి, మీకేమైనా తెలుస్తుందేమోనని వచ్చాం. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. మీ ఇంటికి ఒకసారి వచ్చానని నన్ను అడుగుతారా? మీకు అసలు బుద్ధుందా? మీ అక్కకి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి కదా. మీ కొంపక లాంటి వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుంది. అది ఎక్కడుందో వెళ్ళి చూసుకోండి. అలాంటి వాళ్ళందరి పేర్లు లిస్ట్ రాసుకుని ఇంటింటికి వెళ్ళి అడగండి. అంతంత మాటలు ఎందుకులేమ్మా, రాత్రి నుంచి కనపడటం లేదు. మీకేమైనా తెలిసేమోనని వచ్చాం. రాత్రి నుంచి కనపడడం లేదా? ఆ దీపక్ అది కలిసి తిరుగుతూ ఉంటారు కదా, వాడితో కలిసి ఎక్కడికి వెళ్ళిపోయిందో పోయి వెతుక్కోండి. ఇంకా నిలబడ్డారే? చెప్పింది అర్థం కాలేదా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. రండి గిరిగారు. మనకి పోటీగా మార్కెట్లోకి ఎవరో కొత్తగా వస్తున్నారట. వచ్చినా పర్వాలేదు మేడం, మనం ఆల్రెడీ మార్కెట్లో వెల్ ఎస్టాబ్లిష్డ్. అయినా పోటీ ఉంటేనే ఛాలెంజ్గా తీసుకుని మరింత ఉత్సాహంగా వర్క్ చేస్తాం. దెన్ ఓకే. మేడం, డీలర్స్ మీటింగ్ ఉంది, మనకి ఇన్విటేషన్ వచ్చింది, మీరు అటెండ్ అవ్వాలి. అబ్బా, ట్రస్ట్ వర్క్ పెండింగ్ లో పడిపోయింది. అవి ముందు క్లియర్ చేయాలి. నెలాఖరులోగా చెక్కులు వెళ్ళిపోవాలి. అంచేత నేనెక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. కంపెనీ తరఫున ఈసారి మీరు అటెండ్ అవ్వండి. అలాగే మేడం. అవి మంత్లీ సేల్స్ రిపోర్ట్స్ మేడం. వెరీ గుడ్ గిరిగారు. ఇది వరకు సేల్స్ బాగానే ఉండేవి, కానీ పేమెంట్స్ మాత్రం టైంకి వచ్చేవి కావు. మీరొచ్చాక ఆ రెండు కరెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. ఫ్యాషన్ షో విషయం ఎంతవరకు వచ్చింది? మీరు ఓకే అన్నారు కదా మేడం, ఆ పనిలోనే ఉన్నాను. మేడం, మొన్న మనం పేపర్లో ఇచ్చిన యాడ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గిరిగారు, ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా మన పరువు పోతుంది. అలా జరిగే అవకాశం లేదు మేడం, అందుకే అన్నీ ముందుగానే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాను. నాకా నమ్మకం ఉందిలేండి. 30వ తారీఖు సాయంత్రం మీరే ప్రోగ్రాం పెట్టుకోకండి. ఏమిటి మేడం స్పెషల్? ఆ రోజు అమ్మమ్మ వాళ్ళ కంపెనీ నుంచి కొత్తగా సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. ఫంక్షన్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మీరు తప్పకుండా రావాలి. అది కూడా మందే కదా మేడం, రాకుండా ఎలా ఉంటాను? నేను ట్రస్ట్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఎవరైనా వస్తే రేపు కలవమని చెప్పండి. అలాగే మేడం.
నమస్కారం అమ్మా. రండి ఇన్స్పెక్టర్ గారు. మీ అమ్మాయి భార్గవ్ కనిపించట్లేదని రిపోర్ట్ ఇచ్చారు కదూ? అవును బాబు. అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా? చెప్తానమ్మా. మీరు ఒకసారి మాతో రావాలి. ఏమైంది బాబు? అమ్మాయి ఎక్కడ ఉంది, ఎలా ఉంది చెప్పండి బాబు. కంగారు పడకండి అమ్మా, మీరు మాతో రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి బాబు? రండి. అలాగే బాబు. రండమ్మా.